మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ మాతృదేవో భవ. గురుపాదులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఈ బాబు నా కుమారుడు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువర్య, నా కుమారుని మీ శిష్యునిగా స్వీకరించి సకల విద్యలతో పాటు ఈ సభ్య సమాజంలో మంచి పౌరునిగా బ్రతికే వినయ విజ్ఞానాదులు నేర్పించి నాకు కబురు పంపించండి. వచ్చి తీసుకువెళ్తాను. ఈ రోజు నుంచి వీడు నా బిడ్డ కాదు, మీ బిడ్డ. చాలా సంతోషం. ఈ చిన్నారులను గురువుగా తండ్రిగా పెంచి దేశానికి ఎన్నో సేవలు చేయవలసిన మహనీయులుగా వీళ్లను తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. గురు శిష్యుల అనుబంధమే దేశ ప్రగతికి మూలాధారం. థ్యాంక్ యూ సార్. చూడండి బాబు, ఈ ఎన్నికలు ఒక మారుమూల ఊళ్ళో కాలేజీ స్టూడెంట్స్ జరిగే విషయం మాత్రం కాదు బాబు. నో, పార్లమెంట్ మెంబరు, రాష్ట్రంలో మెజారిటీ పార్టీ నాయకుడైన ఈ వల్లభరావు నడిపే కాలేజీలో రేపటి యువతరానికి నాయకుడైన మా వినయ్ సాగిస్తున్న పోరాటానికి ఒక చిన్న మోడల్, ఎమినీ వార్. చాలా బాగా చెప్పారు అంకుల్. నీ పేరేంటి బాబు? రమేష్. నేను ఎప్పుడు బాగానే చెప్తుంటాను బాబు, అది నా వృత్తి. చూడండి, మా అబ్బాయి గెలవడానికి అవసరమైతే కావాల్సినంత డబ్బుని, ఇంకా అవసరమైతే కండబలాన్ని కూడా వినియోగించండి. ఏమైనా సరే మావాడు గెలిచి తీరాలి. ఓకే? డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎస్డిఎఫ్ పార్టీకి చెందిన కేసీ వినయ్ అత్యధిక ఓట్లతో గెలుపొచ్చారు. మిగతా అన్ని సీట్లలో వినయ్ గ్రూపే గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచింది వినయ్ కాదురా, అవినీతి, అక్రమం. అవును, ఇక కాలేజీలో వాడు చేసే దౌర్జన్యానికి అంత ఉండదు. వీడి బాబు కాలేజ్ కమిటీ సెక్రటరీ, వీడు స్టూడెంట్స్ సెక్రటరీ. ఒకడు రాష్ట్రాన్ని నమిలి మింగుతుంటే వీడు అదే పని చేయడానికి ట్రైనింగ్ మన కాలేజీలో మొదలుపెట్టాడు. అవును, మొదలు పెట్టాను. నువ్వు ఆపుతావా? మీ బ్రతుక్కి మాతో పోటీ చేయనివ్వడమే తప్పురా. పోనీ ఓడిన వాళ్ళు నోరు మూసుకోక ఇంకా వాగుతారా? అది మా ఇష్టం. అయితే మా ఇష్టం కూడా చూపిస్తాను. ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా? నేనే మాస్టారు, విద్యాసాగర్ని. గుర్తుపట్టలేదా? ఓ అవునవును, గుర్తొచ్చింది. ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా. కరెక్ట్. ఏం పని మీద వచ్చారు? ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. ఈ కాలేజీలోనా? అవును సార్. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా? ఎందుకలా అడుగుతున్నారు?
ఏం లేదు, అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం.